నమస్తే. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకులు, ప్రస్తుత మాజీ మంత్రులు ఇప్పుడెందుకో స్తబ్దుగా, సైలెంట్గా అయిపోయారు. ఎస్పెషల్లీ కొడాలి నాని లాంటి వారు ఎంత విజృంభించారో చూసాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో అడపా దడపా కనిపిస్తున్నారు. ఏదో మెరుపుతేగా ఒకసారి వచ్చి పోమ్మా అన్నట్టుగా. అది కూడా అధిష్టానానికి భయపడి, అధిష్టానం యొక్క ఉత్తర్వులు కాదనలేక ఇస్తున్న స్టేట్మెంటు, ప్రెస్ మీట్ లాగే అనిపిస్తుంది. ఈ కోవకు చెందిన వాళ్ళు మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం. రోజా గారు ఎందుకు ఎక్కడా కనిపించట్లేదు? సినిమాల్లో బిజీ అయిపోయారా? తమిళ రాజకీయాల్లోకి వెళ్తున్నారా? తమిళనాడు సినిమాలో ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుందని, తెలుగులో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉండే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉంటున్నారు. రకరకాలుగా వార్తలు ఉంటున్నారు. బట్ రాజకీయ పరంగా ఎక్కడ కనపట్టలేదు ఎక్కువగా. ఇలాగా ఎక్కడ అంబటి గారు, పేర్ని గారు ఒకరిద్దరు తప్ప చాలామంది వరకు, గుడివాడ అమర్నాథ్ కానీ, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, బొగ్గన్న గారు కానీ, ఇట్లా ఇంకొంతమంది కేసులను ఇరుక్కుంటున్నారు. లైక్ తమ్మినేని గారు, సీదిరి అప్పలరాజు గారు, తర్వాత జోగి రమేష్ గారు, ఇటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఒకప్పుడు టీడీపీలోనే రాజకీయ భిక్ష దొరికింది, టీడీపీ ద్వారానే రాజకీయ నాయకుడైన వల్లభనేని వంశీ గారు తాజాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకట? సో గత ప్రభుత్వ హయాంలో వైకాపాలో ఉన్నప్పుడు వైకాపా వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి, బహిరంగంగానే బాహాటంగానే ఆయనను విమర్శించి చేసిన వ్యక్తి ఇప్పుడు అక్కడుండే రైతులు, గన్నవరం నియోజకవర్గం రైతులు గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి పరామర్శించి, ఏంటిది ఈ కాలువలు నీరు లేదు, నీరు ఎండిపోతుంది అంటే, ఎల్నినో సమస్యను అంత ప్రపంచవ్యాప్తంగా కోడే కూస్తుంటే ఇప్పుడు రైతుల గురించి వచ్చే ప్రేమ ఏంటి? రైతుల మీద ఏంటి అంత ప్రేమ? లేదంటే ఈ రూపాయనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ఒక ఆలోచన లేదు, వైకాపాలో ఉంటే ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదని అర్థమైపోయి, తెలిసిపోయి కావాలని లేఖల రూపంలో మరలా కూటమికి చేరువవ్వాలని ఒక ఆలోచన అని రకరకాలుగా. ఇప్పుడు మనం ఈ వీడియో చేశాక కూడా మీరు కింద కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా అవే ఉంటాయి. లేదు, మరలా కూటమికి దగ్గర అవ్వాలనే వల్లభనేని గారు వేస్తున్న ప్లాను. అరెస్ట్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి చూస్తే నిజంగా గుర్తుపట్టలేనిదిగా తయారయ్యారు. అరే ఈయనేంటి వల్లభనేని వంశీ ఎంత స్మార్ట్గా, ఫేర్గా ఉండేవాడు, ఏంటి ఇలా అయిపోయాడని. సో అటువంటి వంశీ గారు రైతులు గుర్తొచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కరిస్తాను అని ముఖ్యమంత్రికి లేఖ రాశారట కూడా. అయ్యా మీరు నేరుగా నన్ను కలవకపోయినా మా రైతులనైనా కలవండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని. ప్రపంచంలో నాకు తెలిసి భారతదేశంలో ఎస్పెషలీ, మన ప్రపంచం అనవసరం కానీ, నదుల అనుసంధానం కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. నిజంగా దివంగత నేత భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు చెప్పేవారు. కోర్స్ ఆయన ట్రాన్స్పోర్ట్ ద్వారా, హైవేల ద్వారా అనుసంధానం చేసి భారత ఆర్థిక వృద్ధికి పాటుపడ్డాడు. అలాగే నదుల అనుసంధానం కాన్సెప్టు ఆయన అనుకున్నారు కానీ సక్సెస్ అవ్వలే. తర్వాత ఎవరు కూడా అంతగా ముందుకు తీసుకెళ్ళకపోతే. కానీ 14లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి కృష్ణా డెల్టాని కలిపాడండి. అది చాలండి లైఫ్కి. నిజంగా నదుల అనుసంధానం అది ఉండబట్టి ఇప్పటికీ కొంతైనా ఆ కరువు తగ్గింది. వర్షాభావ పరిస్థితుల వల్ల, నీటి సమస్య ఉండడం వల్ల ఈ కరువు కొంతైనా తగ్గింది. ఎవరేం చేశారా? వచ్చిన తర్వాత 5 ఏళ్ళలో ఈ మహానుభావుడు ఏనే చేశాడా? ఎంతసేపు బటన్ నొక్కానా, చిల్లరేసానా, మీరు ఆ చిల్లరతోనే మీకు సంవత్సరాలు లక్షిస్తున్నాను, మీరు నాకే ఓటేయాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప రైతులు గోడు పట్టించుకున్నారా? లేదే. రైతు భరోసా వేసేసాము, తల్లి దేవుని వేసేసాము, అమ్మఒడి, నాన్నబడి వేసేసాము, ఇంతే. ఇచ్చేస్తే అలా డబ్బులు కొన్నాళ్ళకి ఆ నోట్లు కొనుక్కొని తింటారా? ఎట్లా? ఏం అసలు. అయితే ఇక్కడ వంశీ గారు ఇప్పుడు రైతుల పాలిట నిలబడి రైతుల కోసం లేఖ రాయడం వల్ల మరలా రాజకీయ మనుగడ కోసం, వార్తల్లో నిలబడడం కోసం లేఖలు రాస్తున్నారా? లేదా వైకాపాలో ఇమడలేక, వైకాపాలో ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదని అర్థమైపోయి మెల్లగా బయటికి తప్పుకుందామని వస్తున్నారా? లేదు, ఈ తప్పుకుందామని ఆలోచనలోనే మరలా కూటమిలోకి, అంటే టీడీపీలోకి కాకపోయినా జనసేనలోకో బీజేపీలోకో వెళ్ళే ఆలోచన చేస్తున్నారా అనిపిస్తోంది. అంతే కదా. ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు వెళ్ళి కలిసి ఇక్కడేంటి ఈ సమస్య ఉంది, అదేదో హంద్రినీవా వేశారు. ముందు రోజు ఈయన వచ్చే టైంకి వెనక ఆ ట్యాంకర్లతో నీరు పంపితే ఆ నీరు వచ్చి 2 పువ్వులు చల్లేసి పూజ చేశారు. సాయంత్రం వెళ్ళేసరికి అదంతా ఎండిపోయింది. మరి అంతగా నీరు పారుతుంది? అవంతి ట్యాంకర్ దుంపు నీరు ఉండదు కదా. ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం దాన్ని సక్సీడ్ చేయబోతుంది.
హంద్రీనీవా ప్రాజెక్ట్ని. మరి అక్కడ ఆ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక నీటి పథకం లేదు, అదేంటిది ఒక కంపెనీ లేదు, ఒక డెవలప్ ఏమీ లేదు. చిల్లరేసాను బతికేయండి, 5 ఏళ్ళకి ఒకసారి రోడ్డు మీదకి రండి, నాకు ఓటేయండి, మరలా ఇంటికి వెళ్ళిపోయి నేను వేసిన చిల్లరతో బతికేయండి. ఇదే కాన్సెప్ట్. సో ఇప్పుడిప్పుడు అవి డైరెక్ట్గా విమర్శించలేక, ప్రశ్నించలేక మెల్లగా వంశీ గారు వైకాపాలోకి వెళ్ళడం కూడా చాలా పెద్ద స్టోరీ జరిగింది అండి. అప్పుడు ఆయన నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్లోకి వెళ్ళడం, ఆయన ఎక్కడో రోడ్డు కనబడితే వెళ్ళి కౌగిలించుకోవడం. ఈయన తర్వాత ఇదేంటిది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కౌగిలించుకున్నారంటే అన్ఎక్స్పెక్టెడ్గా కలిశాను, ఆయనే అతి చొరవ తీసుకొని నన్ను కౌగిలించుకున్నారని చెప్పడం. అక్కడికి 1-2 నెలల తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద మెల్లమెల్లగా వీడియోస్ చేసి విమర్శలు గుప్పించడం, పక్కన కొడాల నాని గారు అండ చూసుకొని ఈయన కూడా మాట్లాడి ఇవన్నీ జరిగిపోయాయి. ఈ మిత్రత్రయంలో వంగవీటి రాధా గారు మాత్రం రాలేదు. వీళ్ళిద్దరూ అమాయకంగా వెళ్ళారు. అమాయకంగా కాదు, చాలా ప్లాన్తో వెళ్ళినట్టున్నారు. మొత్తానికి చాలా ఇబ్బంది పడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. చాలా అవమానాలు, చాలా కేసులు, చాలా ఇప్పుడు వంశీ గారి మీద కూడా ఇప్పటికీ కేసు ఏదో ఉందంట. ఇదేంటి ఎలక్షన్ బూత్కి ఎన్నికల నిర్వహణ జరుగుతున్నప్పుడు ఎవరైతే కంటెస్టెంట్ పోటీ చేస్తున్నారో ఆయన బూత్కి వెళ్ళకూడదు, బట్ డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయారనే దాని మీద కూడా కేసు ఏదో ఒకటి ఉంది ఆయనకి, ఆయన గన్నవరం నియోజకవర్గంలో. సో ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేఖలు రాసి ఒకవేళ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మా రైతులనైనా కలిసి వాళ్ళ బాధలు తెలుసుకోండి, కనీసం వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి అని చెప్పడంలో ఏంటి అర్థం? అంటే మెల్లమెల్లగా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు లాభం లేదు. అప్పుడు చెలరేగిపోయి అప్పుడు కూల్గా, ఇప్పుడు జనరల్గా ఎవరిష్టం వాళ్ళదండి. ఆ పార్టీలు చాలామంది మారుతున్నప్పుడు ఈ మారుతున్న క్రమంలో సరే సైలెంట్గా అటు వెళ్ళి లేదండి అక్కడ నాకు రాజకీయంగా ఎందుకు నప్పలేదు, అంతవరకే. వ్యక్తిగత విషయాలకు వెళ్లకుండా రాజకీయ పరంగా ఎంతైనా విమర్శించవచ్చు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఎన్నైనా చెప్పండి. వ్యక్తిగత విమర్శకు వెళ్ళావంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం. ఆ తల్లిని, భార్యని అసెంబ్లీ సాక్షిగా ఎవరెవరైతే అవమానించారో వాళ్ళందరికీ సబ్జెక్ట్ లేకే, ఆయన్ని ఎదుర్కోలేకే ఎట్లాగా అడ్డదారిలో వాళ్ళందరినీ అబ్యూజ్ చేయడము, అవమానించడం, విమర్శించడం చేశారు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? అందరూ చూస్తున్నారు. ఇన్ కేసు చంద్రబాబు నాయుడు గారు అతను పెద్ద మనసుతో ఒక ముఖ్యమంత్రి అంటే అక్కడ గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి కాదు కదా, అన్ని పార్టీలకి ముఖ్యమంత్రి ఆయన. సో అందరూ నా ప్రజలే అనుకొని అపాయింట్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ అతను ఫేస్ చేసే ధైర్యం వీళ్ళకి ఉండాలి కదా. ఆయన రాజకీయ పరంగా ఎప్పుడు ఎక్కడ మిస్యూజ్ చేసుకోడు, మిస్లీడ్ చేయడు. ఆయన అంత జాగ్రత్తగా వెళ్తాడు. సో ఇప్పుడు వీళ్ళకే ఎదురుపడాలంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది నాకు తెలిసి. నిజంగా ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది, బట్ వీళ్ళకి ఉందో లేదో మరి చూద్దాం. మరి ఈయన రాజకీయ మనుగడ కోసమే లేఖ రాసినట్టుగా అయితే మాత్రం ఎక్కువ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది?